మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా? ఆగస్టు 1 నుంచి మారనున్న 7 కొత్త రూల్స్. గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలంటే రోజుల తరబడి ఎదురు చూసే ఇబ్బంది లేకుండా బీపీసీఎల్ ఒక కొత్త సర్వీస్ తీసుకుని వచ్చింది. అదే భారత్ లైట్ జిప్. దీని ద్వారా ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే కొత్త కనెక్షన్ పొందవచ్చు. అంతేకాకుండా సిలిండర్ను అత్యంత వేగంగా ఇంటికి డెలివరీ పొందవచ్చు. ప్రస్తుతం ఈ సర్వీస్ను ముంబైలో ఉండగా ఆగస్టు 15 నుంచి దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల్లో మరో 100 నగరాల్లో విస్తరింపజేయనున్నారు. రెండవది స్విగ్గీ ఇన్స్టా ద్వారా సిలిండర్లు. హెచ్పిసిఎల్ సంస్థ స్విగ్గీతో కలిసి 10 కేజీలు 5 కేజీలు మినీ సిలిండర్లు అందుబాటులోకి తెచ్చింది. ఇది చిన్న కుటుంబాలకు, అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకు, స్టూడెంట్స్ కోసం ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది. ప్రస్తుతానికి ఈ సర్వీసు బెంగళూరులో ప్రారంభమైంది. మూడో పాయింట్, ఉజ్వల గ్యాస్ సబ్సిడీ కట్. గతంలో 9 సిలిండర్లకు సబ్సిడీ ఇచ్చే ప్రభుత్వం ఇప్పుడు 4 సిలిండర్లకు అది కుదించింది. నాలుగో పాయింట్, వంటింటి గ్యాస్ ధరలో మార్పు. వంటింటి గ్యాస్ ధరలో ఎలాంటి మార్పు లేదు. 5, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ తగ్గింపు. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఈసారి తగ్గించింది. దేశంలోని వివిధ ప్రాంతాలను బట్టి కమర్షియల్ సిలిండర్ పై ధరను 170 నుంచి 182 రూపాయల వరకు తగ్గించింది. 6, 30 రోజుల్లో సరెండర్ చేయాలి. ఎవరు? మీ ఇంట్లో ఒకవేళ పిఎన్జి పైప్ లైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్ ఉంటే 30 రోజుల్లో వాళ్ళ యొక్క ఇండియన్ కావచ్చు, భారత్ కావచ్చు, హెచ్పి కనెక్షన్ ను సరెండర్ చేయాలి. ఒకవేళ మీరు ప్రాంతాన్ని మారితే ఆ ఎల్పిజి కనెక్షన్ ను ట్రాన్స్ఫర్ వోచర్ తీసుకోవచ్చు. 7వ పాయింట్, గ్యాస్ బుకింగ్ డెలివరీపై ఇతర నిబంధనలు. గ్యాస్ ఏజెన్సీ చుట్టూ తిరగకుండా డిజిటల్ పద్ధతిలోనే, అంటే ఆన్లైన్ బుకింగ్ ద్వారా మాత్రమే గ్యాస్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. గ్యాస్ డెలివరీ బాయ్ మీ ఇంటికి వచ్చినప్పుడు మీ రిజిస్టర్ మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాతనే డెలివరీ చేయడం జరుగుతుంది. లేదంటే సిలిండర్ వెనక్కి వెళ్ళిపోతుంది. ఒక సిలిండర్ తీసుకున్న తర్వాత మళ్ళీ మరుసటి బుకింగ్ చేయాలంటే పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు గడువు నిబంధన అలాగే అమల్లో ఉంది. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఐటీఆర్, రైల్వేకి సంబంధించి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం జయప్రకాష్ ఇన్ఫో హబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.